లోక్సత్తా అనే పార్టీ ఒకటి ఉందని జయప్రకాష్ నారాయణ గారు ఒక రాజకీయ నాయకుడు అని మర్చిపోయి చాలా అయింది. ఉమ్, ఇప్పుడు ఆయన మద్దతు ఇస్తేనో లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వివాదాస్పద ఎన్నికల కమిషనర్ గా పనిచేసి ఏదైతే పట్టపగలే ఎవరికీ తెలియకుండా కెమెరాల కంట కనపడకుండా హైదరాబాద్ లో సుజనా చౌదరి అనేటటువంటి బీజేపీ నాయకుడిని పార్క్ హయత్ తోటలో కలిసిన ఎలక్షన్ కమిషనర్. అలాంటి వివాదాస్పద ఎలక్షన్ కమిషనర్ లేదా మద్దతు ఇస్తేనో లేదంటే హైదరాబాద్ లో ఉండే 3 ఛానళ్లు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తూ లేనటువంటి అబద్ధాలని ఏదైతే ఈ నిదాలుగా ఏదో చూపించే కార్యక్రమం లేదు. ఇక్కడ 0.8% ఉన్న బీజేపీ, తన సీటు తానే గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్, తన కొడుకుని తానే గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడితే ఏమైంది? సరే అదంతా రొటీన్ స్క్రిప్ట్. కానీ పాయింట్ ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు పార్టీ ఉండకపోవచ్చు, పార్టీ లేకపోవచ్చు, పక్కన పెడితే జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని ప్రకటించారు. సో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్తున్న విషయాలను సమాజం పట్ల చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో ఆయన పార్టీ మద్దతు ఇచ్చిందా అనే దానికంటే సమాజం బాగుండాలనే కోరుకునే కొంతమంది పెద్దలు జయప్రకాష్ నారాయణ గారిని ఒకటిగా చూస్తూ ఉంటారు చాలామంది. ఆయన ఈ కూటమి చెప్తా ఉన్న మాటల పట్ల ఆకర్షితులు అవుతున్నాను, ఇప్పుడు ఆ కూటమి గెలవడం చారిత్రక అవసరం అనే మాట మాట్లాడుతున్నారు ఆయన. అదే చెబుతున్నాను సార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చారిత్రక అవసరం అంటున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా పెద్ద మేధావి సార్, చారిత్రక అవసరం అంటున్నాడు. రామోజీరావు అసలు మీడియా మొగల్, చారిత్రక అవసరం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివిన అపర మేధావి, ఆయన చారిత్రక అవసరం అంటున్నాడు. ఎవరి మీద విశ్లేషణ చెప్పంటారు చెప్పండి? నాకు జయప్రకాష్ ఇప్పుడు మీరు బేసిక్ గా ఆయనే మొన్న ఏం చెప్పాడు, బ్రహ్మాండంగా స్కూల్స్ అభివృద్ధి చేసింది ఈ ప్రభుత్వం, నేను అసలు ఎప్పుడూ చూడలే ఇంత స్కూల్ అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వాన్ని అని ఆయనే చెప్పాడు. మరి ఈయన ఐఏఎస్ గా పనిచేశారు కదా, అభివృద్ధి అంటే ఏంటి ఐఏఎస్ గారిని అడుగుతున్నాం మేము కూడా. స్కూళ్లు బాగు చేసుకుంటే అభివృద్ధి కాదు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకుంటే అభివృద్ధి కాదు, ఏదైతే రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు జరుగుతుంటే అభివృద్ధి కాదు, ప్రతి గ్రామాన 4 బిల్డింగ్లు వస్తే అభివృద్ధి కాదు, జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు. ఎందుకంటే ఐఏఎస్ అడుగుతున్నా, ఐఏఎస్ గా పనిచేసినటువంటి అపర మేధావి గారు నేను అడుగుతున్నటువంటి నా తప్పో రైట్ అని చెప్పాలి. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందిందంటే ఏంటి సార్? కొలమానకం జీడిపి. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే కొలమానకం ఏంటి? జిఎస్డిపి. మరి అపర మేధావి గారిని అడుగుతున్నా, జిఎస్డిపి ఇక్కడ జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే, లేదంటే పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగితే, లేదంటే నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారం పేదరికం తగ్గితే ఇవన్నీ అభివృద్ధికి ఇండెక్స్లు కాదు ఆయన దృష్టిలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ అభివృద్ధికి సూచికలు అయితే, ఆయన చెప్తున్నారు అప్పుల పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోయింది, మొత్తం సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు, డెవలప్మెంట్ లేదు, రాజధాని పైన ఖర్చు పెట్టలేదు, చట్టబద్ధ పాలన లేదు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారంటే ఇప్పటికే చేసిన అప్పులతో సంబంధం లేకుండా బాకీల రూపంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వివిధ కాంట్రాక్టర్లకు రకరకాల వాళ్ళకు చెల్లింపులు చేయాల్సి ఉన్నాయి ప్రభుత్వం. ఇవన్నీ మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు చెల్లించాలని జయప్రకాష్ నారాయణ గారు చెప్పారంటే 1,00,000 కోట్లు అభివృద్ధి పనులు ఇక్కడ చేసినట్టు లెక్కగా. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని ఆయన చెప్తే, అంటే ఒక 50,000 కోట్లు 70,000 కోట్లు ఆల్రెడీ తీర్చేసి ఇంకా 1,00,000 కోట్లు నిజంగా కానీ పెండింగ్ ఉంటే దాదాపుగా మరి అవన్నీ అభివృద్ధికి సంబంధించినటువంటి పెండింగ్లు అంటే కాంట్రాక్టులకు బకాయిలు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెండింగ్ కింద లెక్కగానే భావించాలిగా. ఆయన దృష్టిలోనే 2 అప్పులకు సంబంధించి ఇదే ఎన్డీఏకి ఆయన మద్దతు ఇస్తున్నాడు కదా. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత సార్? 130 లక్షల కోట్లు అప్పు చేసింది ఈ 10 సంవత్సరాల్లో. మరి అది అప్పులు చేస్తే మరి ఎన్డీఏ మరి అభివృద్ధి చేయనట్టే కదా ఆయన దృష్టిలో. మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేసాం. ఇదే ఈనాడు దినపత్రిక రాసింది 1,40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అసలు కం వడ్డీ చెల్లించామని రాసింది. అసలు కం వడ్డీ 1,40,000 కోట్లు చెల్లించామని రాసింది. మరి ఏంటి దానికి అర్థం? అంతకుముందు చేసిన ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం అప్పులు వడ్డీయే 1,40,000 కోట్లు చెల్లించిందంటే ఇంకా మేము అప్పులు తెచ్చి ఇంకెక్కడ మేము దుబారా చేసినట్టు. రెండోది అప్పులే ప్రామాణికమైతే మరి మనకంటే తెలంగాణ అప్పులు ఎక్కువ ఉంది, అడుక్కు తినిపోయినట్టే తెలంగాణ. మనకంటే తమిళనాడు ఎక్కువ అప్పులు ఉన్నాయి, అడుక్కు తినిపోయిందా? కర్ణాటక అప్పులు ఉన్నాయి, అడుక్కు తినిపోయిందా? దేశం అప్పుల్లో ఉంది. మోడీ దివాలా తీయించాడు భారతదేశాన్ని. మరి అలా దివాలా తీయించినటువంటి మోడీకి మద్దతు ఈ అపర మేధావి గారు చెప్తే ఎట్లా సార్? ఎందుకు సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కరెక్ట్ అనుకుంటే ఎందుకు జేపీ గారు ఇటువంటి ప్రకటన చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు?
సార్ ఇంకా కొంతమంది చేస్తారు సార్. మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఎవరితో కుల ముసుగులో పనిచేస్తున్నారా, ఎవరు ఎవరి కోసం పెత్తందారుల వర్గంగా ఉన్నారా, ఇవన్నీ మాకు ఒక క్లియర్ ఎవిడెన్స్ ఉంది సార్. మాకు ఇంకా క్లారిటీ ఉంది. నేను చెప్పా కదా ఇందాక, నిమ్మగడ్డ రమేష్ కుమార్, జేడి లక్ష్మీనారాయణ, లేదంటే మీరు అన్నట్టుగా ఈయన ఎవరు మాజీ ఐఏఎస్ లోక్సత్తా అని ఆ పార్టీని కూడా ఉందో లేదో తెలియని జయప్రకాష్ నారాయణ, ఇట్లా కొంతమంది మేధావులు వస్తారు, చాలా మంది వచ్చి అసలు ఇక్కడ ఏమీ లేదు, ఇంకా 50 రోజులు ఉంది సార్, మీరు ఇంకా చాలా వినాలి ఇట్లాంటివన్నీ. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంగా కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఐఏఎస్లు మాట్లాడారు. ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడారు, మాధవరావు గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది ఇలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి అప్పుడు మాట్లాడారు. వాళ్ళందరినీ మీరు అప్పుడు సమర్థించారు. సార్ నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉండాలని సమర్థించారా వ్యతిరేకించారా అనే దాని మీద నేను మాట్లాడలేదు. కానీ ఒకటైతే క్లియర్ గా నేను చెప్తున్నాను, నేను చెప్పిన అభివృద్ధికి ఇండెక్స్లు కాదు అని అంటే ఏంటో అభివృద్ధికి ఇండెక్స్ ఐఏఎస్ గారిని అడుగుతున్నా, మాజీ ఐఏఎస్ గారిని. ఇప్పుడు ఆయన అభివృద్ధి లేదన్నాడు, నేను ఇవన్నీ అభివృద్ధి అని చెప్పి నేను చెప్తున్నా. లేదండి ఇట్లాంటివన్నీ అసలు అభివృద్ధికి ఇండెక్స్ గా మనం తీసుకోము, కేవలం అమరావతి అనేటటువంటి ప్రాంతంలో ఒక 2 బిల్డింగ్లో 3 బిల్డింగ్లో కడితేనే అదే అభివృద్ధి అని మేము దృష్టిలో అనుకుంటామంటే అట్లాంటి అభివృద్ధి మేము చేయలేమంటున్నాం. లేదు 3-4 లాగా గ్రాఫిక్స్ చూపించేసి ఇదిగో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కడతాం, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఈ డిజైన్లతో మొత్తం అమరావతిలో ఒక అద్భుత నగరం కట్టేస్తామంటే అవి కట్టమని చెబుతాం. అది మా దృష్టిలో అభివృద్ధి కాదన్నాం. మానవ అభివృద్ధి మా దృష్టిలో నిజమైన అభివృద్ధి. మనిషి ఈ రోజున లైఫ్ స్టైల్ రేపటికి పెరిగిందా లేదా, ఎల్లుండికి ఇంకా పెరిగిద్ది అన్నటువంటి భరోసా ఉందా లేదా, వాళ్ళ విద్యా రంగం ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఉచితంగా అందిస్తున్నారా లేదా, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారా లేదా, ఈ రెండు మనిషి లైఫ్ స్టైల్ కి సంబంధించినటువంటి అంశాలు. సో వాళ్ళు ఇడ్లీ పాత్ర చూపిస్తే మీరు కూడా వైజాగ్ లో ఏదో కొత్తది అదేదో ఒక గ్రాఫిక్స్ చూపించారు కదా. ఎక్కడ సార్ మేము సెక్రటేరియట్ కడతామన్నాం సార్. ఒకటే దాన్ని ఐకానిక్ సెక్రటేరియట్ కడతామని చెప్పాం. మేమే మొత్తం రాజమౌళి గారిని తీసుకొని వచ్చి మొత్తం డిజైన్ లేదు, లేదంటే బోయపాటి సీన్ గారిని తీసుకొని వచ్చి గోదావరి పుష్కరాల్లో షూటింగ్ల పేరు ఇట్లాంటివి మేము చేయలేదు కదా. మేము ప్రతి గ్రామంలో 4 బిల్డింగ్లు చెప్పాం. ఆ 4 బిల్డింగ్లో మెజారిటీ అన్ని గ్రామాల్లో 3 బిల్డింగ్లు పూర్తి అయిపోయినాయి. ఒక డిజిటల్ లైబ్రరీ లాంటి కొన్ని చోట్ల అయినా ఇంకొన్ని చోట్ల అవుతున్నాయి. 45,000 స్కూళ్లు బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే 30,000 స్కూళ్లు మొదటి 2 ఫేజులు అయిపోయినాయి.